సక్సెస్ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ అందిస్తుంది, మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. నా సామిరంగా విజయంతో అలాంటి ఉత్సాహం మీదే ఉన్నాడు కింగ్. అందుకే సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన నా సామిరంగాతో మంచి విజయాన్ని అందుకున్నాడు కింగ్. ప్రస్తుతం శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేరలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కుబేరలో నా క్యారెక్టర్ హైలైట్ గా ఉండనుందని సమాచారం. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో 3 ప్రాజెక్టుల్లో కింగ్ బిజీ కాబోతున్నాడు. కుబేరలో ధనుష్తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నట్లే కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించే కూలీలోనూ నాగార్జున కీ రోల్ పోషించబోతున్నట్లుగా కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరితే మాత్రం సూపర్ స్టార్ ను కింగ్ ను ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం లభిస్తుంది. కింగ్ కు నా సామిరంగా లాంటి హిట్ అందించిన విజయ్ బిన్నీ దర్శకత్వంలోనే మరో చిత్రం రాబోతోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్టోరీ రెడీ అవుతోంది. కథ రెడీ అయితే మాత్రం నా సామిరంగా కాంబినేషన్ లో మరో సినిమా అంటూ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది. ఇక తమిళ దర్శకుడు నవీన్ తో చాలా కాలంగా నాగార్జున స్టోరీ డిస్కషన్స్ జరుపుతున్నాడు. ఈ కథ కూడా కొలిక్కి వచ్చింది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్ మూవీ స్టార్ట్ కానుంది. జూన్ నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. యానిమల్ విలన్ బాబీ డియోల్ కొత్త చిత్రంలో కింగ్ కు విలన్ గా నటించబోతున్నాడట.